ప్రభాస్ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఈ సినిమా విడుదలయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. గతేడాది జూన్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ పాత్రలు నటించి మెప్పించిన విషయమూ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ను రాబట్టింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది, అది పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెడతాము. సెకండ్ పార్ట్లో భైరవ, కర్ణకు సంబంధించిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతా సజావుగా సాగితే ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాము. కల్కిలో మహాభారత నేపథ్యం, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చాం. ప్రభాస్ను పార్టులో ఎక్కువగానే చూపిస్తాము. ఇంకా చాలా వర్క్ ఉంది. విడుదల తేదీ గురించి ఇంకా ఏం డిసైడ్ చేయలేదని చెప్పుకొచ్చారు నాగార్జున. కల్కి పార్ట్ 1తో 1200 కోట్లు కొట్టిన ప్రభాస్ కల్కి 2తో 2000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. పార్ట్ 1లో ప్రభాస్ నివిడి తక్కువగా ఉండటంపై కూడా మాట్లాడాడు. పార్ట్ 1 కంటే పార్టులో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్లోనే స్టోరీ సాగుతుందని, సెకండ్ పార్ట్లో వీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని అన్నాడు. అయితే దీనికోసం చాలా వర్క్ చేయాల్సి ఉందని, అందువల్ల ఈ మూవీ విడుదల తేదీపై ఇప్పుడేమీ చెప్పలేనని పేర్కొన్నారు. దీంతో దర్శకుడు నాగార్జున వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ప్రభాస్ అభిమానులు అశ్విన్ వ్యాఖ్యలకు సంబరపడిపోతున్నారు. ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే కల్కి 2 మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి కల్కి 2తో ప్రభాస్ 2000 కోట్లు కలెక్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.